2 ఉల్లిగడ్డలు తీసుకోండి, 4 ఎల్లిపాయలు తీసుకోండి. ఉల్లిగడ్డలు 2, ఎల్లిపాయలు 2. మళ్ళీ దాంట్లో మీరు కొంచెం కొత్తిమీర తీసుకోండి, కొంచెం పుదీనా ఆకులు తీసుకోండి. ఇవన్నీ మీరు గ్రైండర్లో వేసేయండి. ఇప్పుడు ఇది గ్రైండర్లో వేసేసి ఏమేమి వేసిండ్రు? ఉల్లిగడ్డలు 2, ఎల్లిపాయలు 4, దాంతోపాటు కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. ఇప్పుడు దీంట్లో మిరియాలు ఉంటాయి కదా, మిరియాలు ఒక 1 స్పూన్ వేయండి. అండ్ ఉప్పు కొంచెం టేస్ట్ కోసం వేసుకోండి. కొంచెం నిమ్మకాయ రసం వేయండి. ఇప్పుడు ఇదంతా గ్రైండ్ చేసుకోండి. ఇది చట్నీ లాగా తయారైపోతుంది. డైలీ చట్నీ నైట్ మీరు ఏం చేయండి అంటే ఒక జొన్న రొట్టెతోటి తినండి. అండ్ మీకు జొన్న రొట్టె వద్దు భయ్ మాకు అంటే ఒకటే చపాతీ తినండి. అండ్ చాయిస్ ఆఫ్ కర్రీ సరే, చాయిస్ ఆఫ్ కర్రీ కూడా పెట్టుకోండి, కానీ చట్నీ అట్లా మీరు తినేసేయచ్చు. దీంట్లో బెనిఫిట్స్ ఏముంటాయి? బై ఛాన్స్ షుగర్ కానీ నరాల బలహీనత ఉందనుకోండి, ఉల్లిగడ్డల్లో ఎల్లిపాయల్లో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అవి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి. అయితే షుగర్ పేషెంట్లకు బెనిఫిషియల్ అవుతుంది.